హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను పచ్చడి చేయబోతున్నాను. అదే అండి టమాటా పచ్చడి. ఇది అన్నంలోకైనా, టిఫిన్స్ ఏదైనా ఇడ్లీ, దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ 8 టమాటాలని చక్కగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటాలని 8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకోండి. వాటన్నిటినీ వేసేసి టమాటా ముక్కలు చక్కగా మెత్తగా అయ్యేదాకా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. సగము టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ జీరా, 4 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.